టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఎంతో పకడ్బందీగా చేసినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ముఖ్యంగా మన యువనేత నారా లోకేష్ బాబు గారికి దక్కుతుంది అధ్యక్ష. ఇవి కాక అధ్యక్ష, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధినేతగా మొట్టమొదట సంతకాలు పెట్టినటువంటి పథకాలు కూడా మనం కొన్ని మాట్లాడాలి అధ్యక్ష. మొట్టమొదటిది ఆయన చేసినటువంటి సంతకం డిఎస్సి అధ్యక్ష, ఇప్పుడే చెప్పాను డిఎస్సి. రెండవది అధ్యక్ష పెన్షన్లు అధ్యక్ష. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 పెంచుతామని, దివ్యాంగులది 3,000 రూపాయల పెన్షన్ 6,000 చేస్తామని, దీర్ఘకాలిక రోగాలతో ఉన్నటువంటి వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తామని, మంచం నుంచి దిగనటువంటి అభాగ్యులకు 15,000 రూపాయలు ఇస్తామని, పెన్షన్లు 64 లక్షల మందికి అధ్యక్ష, 29 రకాల పెన్షన్లు, వివిధ రకాలైనటువంటి ప్రజలను ఆదుకునేటటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అన్నది సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అన్నా క్యాంటీన్లు అధ్యక్ష, 207 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకున్నాం. ఇప్పటికే 5,60,00,000 మంది 5 రూపాయలకే కడుపు నిండా అన్నం తినగలిగేటటువంటి సౌకర్యాన్ని పొందగలిగాం. అదేవిధంగా స్కిల్ సర్వే చేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇవన్నీ కూడా సూపర్ 6 అధ్యక్ష. సూపర్ 6లో భాగంగా ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వైసీపీ నాయకులకి దిమ్మ తిరిగిపోతుంది అధ్యక్ష. వాళ్ళు అసలు మైండ్ పనిచేయడం లేదు. మైండ్ బ్లాక్ అంటారు కదా అధ్యక్ష, అలా అయిపోయింది అధ్యక్ష అనంతపూర్ సభ చూసిన తర్వాత. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది సూపర్ హిట్ కాదు, సూపర్ ఫ్లాప్ అని. అయ్యా, హిట్కి ఫ్లాప్కి కూడా తెలియనటువంటి మీకు ఒక్కసారి డిక్షనరీ చూస్తే తెలుస్తుంది. ప్రజలను అడిగి ఏ ప్రజలను అడిగినా, ఉచిత బస్సులో ప్రయాణం చేసిన మహిళలను అడిగినా, లేదా తల్లికి వందనంలో ప్రయోజనం పొందుతున్నటువంటి బిడ్డలను అడిగినా, ఎవరిని అడిగినా సమాధానం